హాయ్ ఫ్రెండ్స్. చాలా డేస్ అయింది వీడియో తీయక. షార్ట్స్ అంటే అప్పుడప్పుడు తీస్తున్నాను, కానీ లాంగ్ వీడియోస్ మాత్రం తీయడం అస్సలు కుదరట్లేదు. సో ఈరోజు ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ స్టోరీ ఏంటో చెప్పిస్తా. ఒక ఊర్లో ప్రతి ఏడాది ఒక జాతర లాగా జరుగుతుంటుంది. ఆ జాతరలో అమ్మవారిని ఎడ్ల బండిలో ఊరేగిస్తుంటారు. అప్పుడు ఎడ్ల బండి లాగడానికి మనకి ఆవు కావాలి కదా. ఆ ఊర్లో ఒక ఆవుని సెలెక్ట్ చేస్తారు. చాలా మంది రైతులకు పాడి పశువులు ఉంటాయి కాబట్టిగా ఒక ఆవుని సెలెక్ట్ చేస్తారు. ఆ ఆవు పేరు లక్కీ. సో ఇక ఆవు అమ్మవారి రథాన్ని లాగుతుంది కదా, ఊరేగింపులో ఆవు పార్టిసిపేట్ చేస్తుంది కదా. సో ఇక అప్పుడు లక్కీకి ఏమొస్తుంది అంటే గర్వం పెరిగిపోతుంది, ప్రౌడ్నెస్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే అందరూ రైతులు, అక్కడ ఉన్న భక్తులు ఆ ఉత్సవం జరిగినన్ని రోజులు ఆవుని బాగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళంతా ఆవుకి పూజ చేయడం వల్ల ఆ ఆవుకి గర్వం అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక వేరే ఆవుల కంటే నేనే ఇక్కడ గ్రేట్, ఇంతమంది ఆదరణ నాకు లభిస్తుంది, ఇంతమంది ప్రజలు, రైతులు, భక్తులు వీళ్ళంతా నన్ను పూజిస్తున్నారు అని విర్రవీగిపోతూ ఉంటుంది. సో ఇక 10 రోజులు గడిచిపోతుంది. 10 రోజులు గడిచిన తర్వాత ఆవుల కాపరి ఉంటారు కదా, తన ఆవుని తను తీసుకెళ్ళిపోతాడు. ఉత్సవం అంతా కంప్లీట్ అయిపోతుంది. తన ఆవును తాను తీసుకెళ్ళి పశువుల పాకలో తాడుతో కట్టేసి పెట్టేస్తాడు. అంతే కదా, మనకి అక్కడ ఆవుతో పని అయిపోయింది కదా. సో తీసుకెళ్ళి నార్మల్గా ఆ కొట్టంలో కట్టేసి పెట్టేస్తాడు. సో అప్పుడు మళ్ళీ అనుకుంటుంది, ఏంది వీళ్ళంతా నన్ను ఈ 10 రోజులు ఇంతలా తల పైకి ఎక్కించుకున్నారు, ఇప్పుడు చూడండి నార్మల్గా ఈ పశువుల కొట్టంలో ఒక తాడుతో కట్టేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటుంది. సో ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, మనం చేసే పనిని బట్టి మనకి మర్యాద. అంటే మనతో పని అయిపోయినాక మనకి ఆ మర్యాద అనేది ఉండదు. మనం చేసే పనిని బట్టి మనకు మర్యాద వస్తుంది అని అంటే దాన్ని మనం కాపాడుకోవాలి. అది ఎలా విర్రవీగిపోయిందో అలా విర్రవీగకుండా మనం నార్మల్గా ఉంటే మనకి ఆ తేడా అనేది రాదు. ఎందుకంటే వర్క్ ఉన్నంతసేపు దాన్ని పూజించడం అదంతా చేయడం జరిగింది. దాంతో పని అయిపోయాక అక్కడ కట్టేస్తే ఉండాల్సిందే కదా. సో అది విర్రవీగిపోయింది, దానికి బాగా అనిపించింది. ఇక ఈ 10 రోజులు నేను అన్ని అనుభవించాను, ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏం లేదు అని తనంతట తాను రియలైజ్ అవుతుంది. మనమైనా అంతే, జాబ్ విషయంలోనైనా ఏదైనా వర్క్ విషయంలోనైనా జాబ్ రావడం ఇంపార్టెంట్ కాదు, వచ్చిన జాబ్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి జాబ్ అనేది దొరుకుతూనే ఉంటుంది, కానీ ఆ జాబ్ దొరికిన తర్వాత దాన్ని పట్టుకొని ఉండడం, దాన్ని కాపాడుకోవడం, ఆ మర్యాదని మనం ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ చిన్న స్టోరీ మీకు చెప్పాలనుకున్నా చెప్పేసిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫైనల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. సో మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ.